ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో స్వగ్రామం నారావారిపల్లికి చేరుకుంటారు. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో పాల్గొంటారు. మంత్రి లోకేష్ సహా చంద్రబాబు కుటుంబ సభ్యులు నిన్న రాత్రి నారావారిపల్లి చేరుకున్నారు. పూర్తి డీటెయిల్స్ నారావారిపల్లి నుంచి మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రంగంపేట యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి రంగంపేటలో ఈ యొక్క హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఈ హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన ఇక్కడి నుంచి లోపలికి నారావారిపల్లికి వెళ్తారు. నారావారిపల్లిలో ఆయన పూజా కార్యక్రమాలు చేసి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ స్మృతివనాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడికే ఈ రంగంపేటకి, అంటే ఇటీవల కాలంలో చాలా బాంబ్ థ్రెట్స్ వచ్చాయి. యాక్చువల్గా తిరుపతిలో ఉన్నటువంటి వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రౌండ్లో ఆ యొక్క హెలిప్యాడ్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. తర్వాత రకరకాల థ్రెట్స్, తమిళనాడు పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో మనం చూస్తున్నాం రంగంపేటకు సంబంధించినటువంటి ఇక్కడ హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఒక 60 మంది వరకు కూడా విజిటర్స్ని ఇక్కడ సీఎంని కలవడానికి కూడా అవకాశం కల్పించారు. ఇక్కడ వాళ్ళతో ఆయన కలిసి కాసేపు మాట్లాడేసిన తర్వాత నేరుగా నారావారిపల్లిలోని తన సొంత ఇంటికి వెళ్తారు. అక్కడ రామ్మూర్తి నాయుడికి సంబంధించినటువంటి సంవత్సరికంలో పురోహితులు ఎవరైతే ఈ యొక్క పిండ ప్రదానం కావచ్చు, ఇతర తర్పణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారు. తర్వాత సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ స్మృతివనాన్ని ప్రారంభిస్తారు. అక్కడ కూడా పూజాది కార్యక్రమాలు ఉంటాయి.